పచ్చటి కొండలు, పక్కనే అందమైన సముద్రం. ఆ సముద్రంలో ఇంకా ఎంతో అందమైన జీవులు నివసిస్తూ ఉండేవి. ఆ సముద్రం పక్కనే గల ఒక గ్రామంలో ఒక యువతి ఉండేది. ఆమె పేరే అయానా. ఆమె చాలా అందమైనది. కానీ ఆమెకి పెద్దగా ధనం లేదు, గౌరవము లేదు. కానీ ఏదో సాధించాలనే తపన మాత్రం ఉండేది. రాత్రి వేళ ఆమె ఆకాశాన్ని చూస్తూ కాగితపు నక్షత్రాలను తయారు చేసేది. అందరూ ఆమెను పిచ్చిదానిలా చూసేవారు. కానీ అవి ఏవి తాను పట్టించుకోకుండా, ఒకటి తన తండ్రి కోసం, ఒక నక్షత్రం ఆకలితో విలవిలాడుతున్న పిల్లల కోసం, ఒక నక్షత్రం ఒక మంచి పాఠశాలలో చదువుకోవాలన్న ఆమె కోరిక కోసం, ఒక నక్షత్రం తాను ధైర్యంగా ఉండాలనే కోరిక కోసం. ఇదిలా ఉండగా ఒకరోజు వరద ప్రభావంతో ఆ గ్రామంలోని ఒక అమ్మాయి నీట మునిగి లోపలికి వెళ్ళిపోతుంది. ఇది చూసిన అయానా తాను ఎంతో ధైర్యంగా ఆ నీటిలోకి దూకి ఆ చిన్ని పాప ప్రాణాలను కాపాడుతుంది. ఇది చూసిన గ్రామస్తులు ఆమె ధైర్యానికి మెచ్చుకుంటారు. అంతేకాదు, పక్కనే ఉన్న పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఆమె ధైర్యాన్ని మెచ్చుకొని ఆమె పాఠశాలలో చదువుకునే అవకాశాన్ని ఇస్తుంది. దానికి అయానా ఎంతో సంతోషిస్తుంది. తర్వాత ఆమె తన తెలివితేటలతో బాగా చదువుకొని ఒక మంచి స్థానాన్ని, గుర్తింపుని పొందింది. ఆమె ఒక పేద అమ్మాయే. ఎప్పుడూ ఆకాశాన్ని చూస్తూ కాగితపు నక్షత్రాలు చేసుకునేది. కానీ ఆత్మవిశ్వాసం కలది. కాబట్టి ఈరోజు ఒక నక్షత్రం ఆమె కోరికను నెరవేర్చింది. ఈ కథ సారాంశం: ఎంత చిన్న కళ అయినా, ఎంత చిన్న అమ్మాయి అయినా ధైర్యం, ఆశ, విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమే. మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.